తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఇటీవల హైకోర్టు ఆదేశాలు కొంత స్పష్టతనిచ్చాయి. గతేడాది పదవీకాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆశావాహులు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అన్ని సామాజిక వర్గాలకు కలిపి 50% రిజర్వేషన్లను మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు ఈ హామీకి అడ్డుగా నిలుస్తోంది. రిజర్వేషన్లను ఖరారు చేసిన స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశం నేపథ్యంలో రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు కీలక చర్చలు జరిపారు. సామాజిక న్యాయ సమర భేరీ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కులగణనపై ప్రజల్లో వచ్చిన సానుకూల స్పందనను ప్రస్తావించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరినట్లు సమాచారం. అయితే ఈ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించేలా కాంగ్రెస్ తరపున ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర నాయకులు కేసీ వేణుగోపాల్ని కోరారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా కల్పించాలనే కోణంలో అధ్యయనం చేయాలని నాయకులకు సూచించినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం మంచిదని రాష్ట్ర నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి కాబట్టి వాటిని విడిగా నిర్వహించాలని భావిస్తోంది. గతంలో మాదిరిగే 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ప్రతి విడతలో పోలింగ్ ముగిసే ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 24న స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కసరత్తు చేస్తున్నారు.